CCL అండ్ సైమా అవార్డ్స్ దాంట్లో కూడా మీరు వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ లో. ముంబైలో ఈవెంట్ అవుతుంది, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, కెట్రీనా కైఫ్ ఉంది, ఇక్కడ వచ్చి నన్ను తిట్టేశాడు కూడా, వేర్ ఇస్ ద ఫుడ్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూజ్లెస్ ఫెలో. నేను అదే ఫ్రస్ట్రేషన్లో వెనకాల చూసిన, ఫౌండర్ ఉన్నాడు 5 డబ్బాలు. సో నాకైతే నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, నాకు ఒక మోటివేషన్, ఒక ఖుషి వచ్చేసింది. నేను చేసిన జాబ్లో అన్ని చేసినాం, తిట్లు తిన్నాము, కొట్టినారబ్బా స్కూల్లో కొడుతుండే, మనం కొట్టిన తర్వాత కూడా నవ్వుతుండే. అవన్నీ అయిన తర్వాతనే మనం కూడా ఎట్లా అంటే ఒక బర్రె స్కిన్ వచ్చింది. సో అలానే CCL అండ్ సైమా అవార్డ్స్ దాంట్లో కూడా మీరు వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్స్లో. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. అంటే ఈ CCL అనేది ఎలా వచ్చింది మీ లైఫ్కి, సైమా అనేది ఎలా వచ్చింది, అండ్ దాంట్లో మీరు ఏం పాత్ర పోషించారు, అండ్ దాంట్లో మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, సో ఆ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి మాకు. నేను ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది, నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్గా, నేను క్రికెటర్ ఉండే కాబట్టి నేను వెళ్ళి ఈ CCLలో ఫౌండర్తో ఒకరోజు కలిసి, మ్యూచువల్ ఫ్రెండ్తో పోయి కలిసి, అది కూడా ఎలా అయిందో చెప్తా. నాకు ఈ CCL వస్తుంది హైదరాబాద్లో అని తెలిసింది. ఆ ఫౌండర్ హైదరాబాద్ నుంచి, ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ కొట్టా, మ్యూచువల్ ఫ్రెండ్ కనిపించాడు. మ్యూచువల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆయనకు చెప్పమన్నారు. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పోయా, ఏదో ప్రజెంటేషన్ ఇచ్చా, ఇమీడియట్లీ హైర్డ్. అయిపోయింది, 1 డేలో అయిపోయింది. అంటే మనం చాలా అనుకుంటాం కదా, ఇక్కడ పోవచ్చా, ఇది చేయవచ్చా, ఆయనను అప్రోచ్ చేయవచ్చా, చేసేసేయాలి. అయితే అదే ఒకటి చేసేసేయాలి, కరెక్ట్. నాకు ఒక చిన్న నా మనసు లోపల కూడా ఉండింది అనమాట. మీరు ఏం ప్రజెంటేషన్ ఇచ్చారు, అది కొంచెం చెప్పండి. నాకు ఆల్రెడీ దాని ముందు మహేష్ భూపతిలో గ్లోబోస్పోర్ట్లో స్పోర్ట్స్ అనే దాంట్లో ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి, నాకు ఆల్రెడీ క్రికెట్ నాలెడ్జ్ ఉంది, నాకు క్రికెట్ మేనేజ్మెంట్ సైడ్ కూడా నాలెడ్జ్ ఉంది. ICLలో ఇన్వాల్వ్ ఉన్నా కాబట్టి నాకు మేనేజ్మెంట్లో కూడా నాలెడ్జ్ ఉంది. ఓకే. సో ఈ లీగ్లో ఏమేమి చేయవచ్చు అనేది నేను ముందే అనుకున్నా. ఇంటర్వ్యూకి వచ్చే ముందే ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ క్రికెట్ ఆడడం అనేది, ఈ 2 సబ్జెక్ట్స్ ఎంత మోస్ట్ హాట్ టాపిక్స్ ఇన్ ద కంట్రీని దగ్గర తీసుకురావడం అనేది హ్యూజ్ పొటెన్షియల్ ఉందని నాకు ఒక థాట్ ఉంది. నాకు ఒక 10 ఐడియాలు ఉన్నాయి. 10 ఐడియాలకైనా ఒక 3 ఐడియాలు చెప్పండి. ఆ రోజు ఏం మీరు పిచ్ చేశారు అంటే అక్కడ అయినా ఇంప్రెస్ కావడానికి? అంటే అక్కడ నాదేంటంటే, నా స్ట్రెంగ్త్ క్రికెట్ మేనేజ్మెంట్, కరెక్ట్. ఆయన స్ట్రెంగ్త్ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్. సో నేను మోర్ ఈ సైడ్ తీసుకొచ్చా. నాకు ఎగ్జాక్ట్ ఐడియాస్ ఏం పిక్చర్ చేశానో నాకు గుర్తులేదు, కానీ ఒక స్కిల్ నేర్చుకున్నా నా ఫస్ట్ జాబ్లో, ప్రెజెంటేషన్లో చేయడం. ఓకే. ప్రెజెంటేషన్లో చేయడం ఈ రోజు వరకు చాలా మందికి రాదు. స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా చూపించుకోలేరు, కరెక్ట్. అది ప్రెజెంటేషన్ త్రూ అవుతుంది. సో ఏదైతే కనిపిస్తుందో అది అమ్ముడుపోతుంది, కరెక్ట్. రైట్. సో అది స్కిల్ నాకు నేర్చుకోవడం వల్ల నాకు పెద్ద అడ్వాంటేజ్ ఈ రోజు వరకు. అంటే మీ మైండ్లో ఉన్న ఐడియా PPT ద్వారా ప్రజెంట్ చేయడం. సూపర్. ఊరికే ఏదో డాక్యుమెంట్ చేసి 100 పేజీలు రాస్తే చదివేటోడు ఎవరికి, అది కూడా ఓవరాల్ గా చెప్పినా కూడా వేస్ట్. ఓవరాల్ గా చెప్తే ఇంకా ఆయన ఏమి ఇమాజిన్ చేస్తున్నాడో, మనం ఏమి ఇమాజిన్ చేస్తున్నామో తెలియదు, అంతే. సో PPTలో పెడితే ఏంటంటే, ఒక పిక్చర్ పెట్టి, ఒక ఇది పెట్టి చేస్తే అదొక సినిమా బాగా కనిపిస్తుంది. ఆ సినిమా చేయడం అనేది పక్కా నేర్చుకోవాలి మనం లైఫ్. అది నేర్చుకుంటే చాలా డిఫరెన్స్ అవుతుంది, కరెక్ట్. సో అది అలా అయింది. ఓకే. సో కలిసాను, జాబ్లోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత స్టార్ట్. ఆ టైంలో నాకు అసలు అది అంత అలా ఉంటుంది. అది నాకు ఒక లైఫ్లో క్రాష్ కోర్స్. 3 ఇయర్స్ దిగిన తర్వాత అక్కడ ఎన్నెన్ని స్ట్రెస్లు ఉంటాయంటే చెప్పలేను అన్ని స్ట్రెస్. నీకు IPLలో ఒక 500 మంది పనిచేస్తున్నాను అనుకో, ఇక్కడ 5 ఉంటాం. ఓకే. 80% ఆఫ్ ఆ పని చేయాలి. ఇంకా బుర్ర ఫినిష్, బాడీ ఫినిష్, అన్ని ఫినిష్. ఇంకా ఆ ఫౌండర్తో నేను పక్కన ఉంటే కూడా నాకు కొన్నిసార్లు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంత మ్యాటర్ ఎట్లా డీల్ చేయాలి. సో ఒకసారి మేము వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్, ఓకే. ఆ ఫౌండర్ నాకు ఆ స్టోరీ చెప్తుంటారు. నాకు బ్యాక్ ఎండ్లో కూడా కంప్లీట్ ఏమవుతుందో కూడా అప్పుడు తెలియదు. నేను ఓన్లీ ఎగ్జిక్యూషన్ మీద ఉన్న, మొత్తం మ్యాచ్ అవ్వాల్సిందే అని. వైజాగ్లో పోయినారు. అక్కడ మ్యాచ్ అవ్వడం, ఎవరు వస్తారు ఎవరు రారో కూడా తెలియదు. ఆడియన్స్ ఎవరు వస్తారో రాదో తెలియదు. అయితే ఆయన టెక్నిక్ ఏంది, ఫస్ట్ అయితే పాసెస్ ఉంటాయి, కొన్ని పాసెస్ ను డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు సేల్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, టికెట్లు మ్యాచ్ వస్తే గొప్ప రావు, ప్లీజ్ రా అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటోళ్ళకు బిర్యానీ ప్యాకెట్ పెట్టే అంత అమౌంట్ కూడా మన దగ్గర ఉండదు, ప్లీజ్ రా అనే జోన్లోనే ఉంటుంది. సో ఆయన టెక్నిక్ ఏంటంటే, ఒక 10 days ముందే నువ్వు ఒక 10,000, ఫస్ట్ 5,000, 10,000 టికెట్స్, ఒక 25,000 ఉన్నాయి అనుకో, ఫస్ట్ 5-10,000 వెళ్ళిపోవాలి మార్కెట్లో. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలంటే, ఒక 10,000 టికెట్స్ ఇచ్చావు అనుకో,
నువ్వు దాన్ని 5 మందికి లేకపోతే 10 మందికి ఇచ్చావు అనుకో 1000 టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నువ్వు ఆ 5000 టికెట్లు ఒక 500 మందికి ఇచ్చావు అనుకో, రైట్, ఒక్కొక్కడి దగ్గర 10 ఉంటాయి. ఆ 10కి డిమాండ్ ఉంటుంది. అది అయితే నేను జాగ్రత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇస్తాం. సో డిస్ట్రిబ్యూషన్లో ఎప్పుడు ఎక్కువ మందికి ఇవ్వాలి. సో అలా ఒక గ్రూప్ ఏదో దొరికారు ఆయనకి, ఆయన ఒక స్ట్రాటజీ పెట్టి డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారు. అలా డిస్ట్రిబ్యూట్ చేసేసరికి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా కావాలి, ఇంకా రావాలి, ఇంకా ఇస్తూ మొత్తం 25,000 టికెట్స్. ఇప్పుడు మ్యాచ్ అవ్వబోతుంది, సెలబ్రిటీస్ వచ్చారు. కరెక్ట్. అప్పుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు. వైజాగ్లో మ్యాచ్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వైజాగ్లో ఎవడు వస్తాడో ఎవడు రాదు ఏం తెలియదు మనకు. అంటే ఎగ్జామ్ హాల్లోకి ఏదో నువ్వు ప్రిపేర్ అయ్యావు, ఏదో అవుతుంది, ఏదో క్వశ్చన్లు వస్తుందని పోయావు. ఆ లోపల క్వశ్చన్ పేపర్ వచ్చే వరకు నీకు ఏమీ తెలియదు. స్టేడియం లోపలికి వెళ్ళాం. ఆఫ్టర్నూన్ మ్యాచ్, ఐ థింక్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, పొద్దున్నే వెళ్ళిపోయాం. ఇంకే లాస్ట్ వరకు తెలియదు ఇది ఏమవుతుందో. అంతే. చూస్తూ స్టేడియం ఫుల్ అయిపోయింది. ఫుల్ అంటే ఇంకా బయట కొట్టుకుంటున్నారు. అక్కడ కంపెనీ లాంచ్ అయ్యింది. అదే మెయిన్ లాంచ్. అది చేయడానికి కూడా ఫైనాన్సెస్ టైట్. ఎందుకంటే అది లార్జ్ స్కేల్ ఈవెంట్స్, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఆల్రెడీ ఖర్చు పెట్టారు. అదే టైంకి ఒక అతను అక్కడ వచ్చారు. ఆయనకు చాలా పెద్ద ఇన్వెస్టర్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అతను లోపల రాలేకపోయాడు, అంత పబ్లిక్ ఉంది బయట. ఆయన ఏం చేశారంటే లోపల ఏదో నేనే వెళ్ళి బయట ఆయన చూస్తే ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, లోపల తీసుకెళ్ళి ఆయన ఆ హంగామా చూసి నెక్స్ట్ డే పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, ఇన్వెస్టర్ అయిపోయాడు. అంటే ఒక కంపెనీ అలా ఫామ్ అయింది. సో ఈ CCLలో ఏంటంటే ఒకటి, నీకు ఒక 100 సెలబ్రిటీస్ ఉంటారు. ఒక్క సెలబ్రిటీ మేనేజ్ చేయాలంటే ఒక సెలబ్రిటీ మేనేజర్ని పోయి అడుగు ఎంత కష్టం. ఆడు చచ్చిపోతాడు అసలు మేనేజ్ చేయాలంటే. ఈజీ కాదు, చాలా కష్టం. వాళ్ళని ఎప్పుడు కలిసినా నాకు చాలా రెస్పెక్ట్ సెలబ్రిటీ మేనేజర్ అంటే అంత డిమాండింగ్ ఉంటుంది ఆ లైఫ్. వాళ్ళది సెలబ్రిటీది కూడా డిమాండింగ్, అంత వర్క్ అవ్వాలి అక్కడ, టైంకి అయిపోవాలి. సో అలాంటిది 100 సెలబ్రిటీలు హ్యాండిల్ చేయాలి. వాళ్ళని ఒక డిసిప్లిన్లోకి తీసుకొచ్చి క్రికెట్ ఆడిపియాలి సెలబ్రిటీస్ని. ఒక్కొక్కరిది వేరే వేరే టైప్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. కరెక్ట్. అది ఇంకా నేను ఆ ఎక్స్పీరియన్సెస్ మర్చిపోలేను. బట్ ఎవ్రీబడి కేమ్ డిసిప్లిన్ అయింది అన్నయ్య. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా చిన్న కంపెనీలో పనిచేస్తే ఎలా ఉంటుందని. నాకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ముంబైలో ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్లో క్రౌడ్ ఉన్నారు, పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద సల్మాన్ ఖాన్ ఉన్నాడు, కెట్రీనా కైఫ్ ఉంది, సచిన్ టెండూల్కర్ కూడా వచ్చాడు ఈవెంట్కి. ఇవన్నీ అవుతున్నాయి. మనము స్టార్ట్ చేసాం పని చేయడం, అవన్నీ అంది సెటప్ అంతా బాగానే అయింది. సడన్గా ఒకడు నా దగ్గర వచ్చాడు. అరే ఎవరు లేరు, సర్వింగ్ చేసేటోడు లేడు. ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఉన్నారు సీట్స్ మీద, షో అవుతుంది. అది రెస్టారెంట్ కాదు, ఏం కాదు, వాళ్ళకి ఆకలిస్తుందంట సెలబ్రిటీస్కి. ఇప్పుడు సర్వ్ చేసేటోడు లేడు, బాక్సెస్ అక్కడ ఉన్నాయి. ఆ బాక్సెస్ తీసుకెళ్ళుకోవడానికి వాళ్ళు లేడో, మనం ఎవరు చెప్పలేదో, అది అలా సినారియో ఉంది. నేను ఆడొచ్చి చెప్పి ప్లీజ్ యూ హ్యావ్ టు డూ అని ఒకడు వచ్చి నన్ను తిట్టేశాడు కూడా. వేర్ ఇస్ ద ఫుడ్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూజ్లెస్ ఫెలో. ఇది ఆడికేం తెలుసు నేను ఎవడను, ఆడికి సంబంధం లేదు, నేను CCLలో ఇంపార్టెంట్ మెంబరా ఎవరు. నేను అనుకున్నా ఇప్పుడు ఆ రోజు ఇది అసలు టూ మచ్, మన బతుకు ఇది ఇలా ఉండొద్దు, వెరీ రాంగ్. ఆడొచ్చి నన్ను తిడుతున్నాడు, అసలు నేను చేసేది జాబా, రాంగ్ అని. సరే ఇంకా నా బతుకు ఇలానే అని ఒక 5 డబ్బాలు తీసుకొని సల్మాన్ ఖాన్ ఇలా గీయాలని స్టార్ట్ అయ్యా. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఆడేవాడో ఏదో అంటే నేను తీసుకెళ్ళాలి ఈ డబ్బాలని తీసుకెళ్ళడానికి పోయినా. నేను అదే ఫ్రస్ట్రేషన్లో వెనకాల చూసిన, ఫౌండర్ ఉన్నాడు 5 డబ్బాలతో. సో నాకైతే నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఒక మోటివేషన్, ఒక ఖుషి వచ్చేసింది. ఫౌండరే పరిస్థితి ఇది ఉంటే మన పరిస్థితి ఏంది? నేను ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఇంకా పోయి ఇంకో 10 డబ్బాలు తీసుకొని పోయి అందరికీ సర్వ్ చేసిన. సూపర్. సో నువ్వు ఆంటర్ప్రెనర్ అనేది నీ విజిటింగ్ కార్డు బాగుంటుంది, నీ డెసిగ్నేషన్ బాగుంటుంది, ఫంక్షన్లలో చెప్పడానికి కూడా బాగుంటుంది, కానీ నువ్వు ఏ పనైనా చేయడానికి రెడీ ఉండాలి. నేను చెప్తున్నా, ఒకసారి మ్యాచ్లో అక్కడ బాత్రూమ్లో కూడా క్లీన్ చేసిన రోజు ఉంది. ఎందుకంటే వాళ్ళు అది మెయింటైన్ సరిగా చేయలేదు, అక్కడ ఎవరు లేరు ఆ టైంకి, చేసేసేయాలి. ఇంకా చేసాం, అది ఇంకా ఆప్షన్ లేదు.
సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతాయి. ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తా. అదేంటంటే ఈ సీసీఎల్లో చాలా పనులు లాస్ట్ మినిట్ వరకు అవుతాయి. ఇంకా అది 500 మంది పని 10 మంది చేస్తుంటే ఇంకా అవుతుంది అది లాస్ట్ మినిట్. సో అది ఏమైందంటే ఒకసారి ముంబైలో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. అందరూ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, సుదీప్ గారు ఉన్నారు, మనకు తెలుగులో నుంచి రామ్ చరణ్ వస్తున్నాడు, వెంకటేష్ గారు ఉన్నారు, అందరూ మెయిన్ సెలబ్స్ ఉన్నారు. చాలా క్రిటికల్ ఈవెంట్. అన్ని టీమ్స్ ఏంటంటే జెర్సీ లాంచ్ చేయాలి, జెర్సీ వేసుకొని లాంచ్ చేసుకుంటారు. సో ఆ జెర్సీ తెలుగుది నేనే సెట్ చేసి ఆ ముంబైలోనే ఒక వెండర్ త్రూ సెట్ చేసి ఆ రోజు నాకు ఆఫ్టర్నూన్ వచ్చింది, ఈవినింగ్ ఈవెంట్. బా సరేరా బాబు లాస్ట్ టైంకి వచ్చిందని నేను కూర్చున్నా. కిందికి వచ్చి మా ట్రావెల్ అతనికి ఫోన్ చేసిన, అరే నా కార్ ఎక్కడ, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ నుంచి నేను వెన్యూకి వెళ్ళిపోవాలి, ఈవెంట్ వెన్యూకి అని చెప్పి. అంటే మీరు హోటల్లో ఉండే? నేను హోటల్లో ఉండే. రైట్. సో ఆ మొత్తం ఆ స్టఫ్ అంతా నేను బాక్స్ పెద్దది, జెర్సీస్ అందరి పేర్లతో పాటు ఉంది, రామ్ చరణ్, వెంకటేష్ అన్ని పేర్లతో పాటు ఉన్నాయి. సో ఆ డబ్బా తీసుకొని ఆ కిందికి వచ్చే ఇన్నోవా ఒకటి వైట్ కలర్లో ఉంది అని అడిగినా, భయ్యా సీసీఎల్ అంటే అన్నాడు. ఆడికి ఏం అర్థమైందో నేనేమడినానో, ఆయనకి సీసీఎల్ అంటే ఆడు ఫుల్ జోష్లో రెడీ అన్నాడు. ఓకే డన్ అని తీసుకొని ఆ డబ్బాలు నేను వెనకాల పెట్టిన డిక్కీలో. దాని తర్వాత వెళ్ళినాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అదే కార్లో, అదే కూర్చొని వెళ్ళినాం. కూర్చున్న తర్వాత ఎయిర్పోర్ట్, భయ్యా మే అబ్బి ఆరు, ఆప్కా నంబర్ మేరా దోస్త్ నా ఫ్రెండ్ ఇచ్చాడు మీ నంబరు, నువ్వు ఇక్కడే ఉండు ఈ పార్కింగ్లో, నేను నీకు ఫోన్ చేస్తా అన్నా. అప్పుడు మనం మళ్ళీ పోదామన్నా వెన్యూకి. డన్ నేను ఇక్కడే ఉంటా, ఇదే పార్కింగ్లో ఉంటా అని అన్నాడు. దాని తర్వాత పోయినా ఎయిర్పోర్ట్లో పని చూసుకున్నా ఒక 20 minutes. ఆయన ఫోన్ చేసిన, ఎక్కడున్నావు, నేను పార్కింగ్కి వచ్చేస్తున్నా అంటే, నేను హోటల్లో ఉన్నా అన్నాడు. హోటల్లో ఏం చేస్తున్నావు, ఎయిర్పోర్ట్లో ఉండమన్నా కదా అన్న. ఎయిర్పోర్ట్ ఎవడ వెళ్ళండి సార్ అన్నాడు. అరే ఇదేంది ఏదో తేడా కొడుతుందని, సరే నువ్వు ఏదో రాంగ్ నెంబర్ ఉన్నట్టుంది, మళ్ళీ ఆయన దగ్గర నెంబర్ మళ్ళీ ఇదే నెంబర్ పక్కా అన్నాడు. మళ్ళీ ఆయన ఫోన్ చేసినా ఆయన తిడుతున్నా, అరే ఏం చేస్తున్నావు నువ్వు, నిన్ను ఎవడు పోమన్నాడు హోటల్ అంటే, వాడు నన్ను తిడుతున్నాడు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు బుర్రుందా ఇదని. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, తర్వాత ఆ ట్రూత్ కూడా యాక్సెప్ట్ చేయడానికి టైం పడింది. ఒక 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎక్కిన కారు సీసీఎల్ కారు కాదు, అది ఏముందో కారు. ఇప్పుడు ఆ హోటల్లో ఫోన్ చేసి, ఈవెంట్ 1 hourలో స్టార్ట్, హోటల్లో ఫోన్ చేసి ఇది చేసి ఏం చేయలేదు. ఇంకా ఈవెంట్స్లో ఏంటంటే నీకు మైండ్ స్పాట్లో పనిచేయాలి, అదే లేకపోతే అవుట్. సో దాంట్లో స్పాట్లో పనిచేయడానికి ఏముంది, ఇంకా జెర్సీలో వెళ్ళిపోయినాయి అంతే. ఇంకా మేము ఏదో ఒకటి చేసి, ఇప్పుడు వరకు కూడా ఫోటో ఉంటుంది, మీరు అది చూడొచ్చు. తెలుగు ప్లేయర్స్ అందరూ ట్రావెల్కి కూడా ఒక షర్ట్ వేసుకుంటారు. జెర్సీ అనేది ఫీల్డ్ మీద వేసుకునేది. ట్రావెల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని అదే షర్ట్ వేయించి ఆ ఫోటోషూట్లో అందరు జెర్సీలు వేసుకుంటే, తెలుగు టీం వచ్చేసి బ్లాక్ టీషర్ట్ తెలుగు వారియర్ లోగోతో వేయించినాం. లక్కీలీ అదన్నీ ఉండే, లేకపోతే అది కూడా లేకపోతే లాంచ్ వచ్చేసి జెర్సీది, అదే మనం వేసుకునేది వేరే. మళ్ళీ రెస్పాన్స్ అయితే ఇంతే కాలేదు, ఏమన్నారు వాళ్ళకు జెర్సీలు ఎక్కడ ఉన్నాయి, ఏదో ఆ టైం టు టైం మనం ఏదో చెప్పాలి, అది ఏదో నడిపేయాలి, అదేదో ట్యూన్ చేసి ఏదో చెప్పేసేయాలి. ఇంకా ఆ టైం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం అంతే. ఇంకా అది దాని గురించి ఆలోచించే లోపల నేను డబ్బాలు ఇస్తుండే గెస్ట్లకు. సో ఆ రోల్లోకి వెళ్ళిపోయినాం మనం. సో ఇలాంటివి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ జర్నీలో, సీసీఎల్ జర్నీలో. మీ చెయ్యని తప్పు కూడా ఈ సెలబ్రిటీస్ అన్నా, లేదంటే మేనేజర్స్ అన్నా, ఇంకెవరన్నా అదర్ పీపుల్ అన్నా మీకు వేసుకుర్రా, అంటే ఎందుకు ఇట్లా చేసినావు, అట్లా ఎందుకు చేసినావు? మస్తు అయితే వేను. ఇంక ఇలాంటి ఈవెంట్ అంటే చాలా అయితే నాతో తక్కువనే, నాకు హార్డ్లీ అంటే ప్రెషర్లో స్ట్రెస్లో ఏమైనా ఉంటుండొచ్చు, కానీ మొత్తం టీంకి ఫుల్ ప్రెషర్, అసలు ఆలోచించలేని ప్రెషర్. కానీ దాంట్లో ఉండి ఏమవుతుందంటే, ఫస్ట్ ఇయర్కి ఏమవుతుందని కొంచెం సెన్సిటివ్ ఉంటాం, కొంచెం ఫీల్ అవుతాం. సెకండ్ ఇయర్కి కొంచెం ఆ ఫీలింగ్ తగ్గుతుంది. థర్డ్ ఇయర్కి నేను చెప్పినట్టు ఆ బరెస్కిన్ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే డెవలప్ అవుతాయి. ఇంకా పట్టించుకో. బరెస్కిన్ అని అంటుంటే ఏమనిపిస్తుంది అంటే, దీనిపైన ఒక స్పెషల్ వీడియో కోర్స్ చేయాలనిపించింది, హౌ టు బికమ్ బరెస్కిన్. అంటే బేసికలీ టఫ్ అవ్వడం అనేది మధ్యకాలంలో ఎవరికి లేదు. అంటే అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మంచి వర్డ్ తో మీరు కనెక్ట్ చేసారు అక్కడ. అవును, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది డైలీ, ఎస్పెషల్లీ నువ్వు ఆంటర్ప్రినర్షిప్ ఇవన్నీ అంటుంటే డైలీ పడుతుంటాము, కానీ దాన్ని పట్టించుకొని ఫీల్ అయిపోయి, ఈడతను మనకి ఇది చెప్పాడు, అదే అతను అన్నాడు, ఇవన్నీ ఫీల్ అయితే ఫినిషే. అంటే మంచి దాంతో కూడా కంపేర్
కంపేర్ చేశారు. బర్రె అనేది అట్లాంటి ఎనిమలు, నువ్వు ఏమైనా చెప్పు ఏమైనా కొట్టు ఏదైనా చేయి, అది రోడ్ పైన పోతుంటే కూడా పార్కింగ్ మనం రోడ్ పైన పోతుంటే కూడా ఆరని కొడుతుంటే పక్క నుంచి జరగదు. అంటే అంత హార్డ్, అంత 100% అది అవ్వాలి, అంత టఫ్ అవ్వది, కష్టం అవుతుంది. సూపర్. సో ఇప్పుడు మనం CCL గురించి అయితే మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. అట్లనే సైమా అవార్డ్స్ కూడా మీరు హోస్ట్ చేశారు, అక్కడ కూడా మేనేజ్ చేశారు. సో ఆ జర్నీలో ఏం నేర్చుకున్నారు, ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? సో ఈ CCL జర్నీ టైంలోనే వాళ్ళే ఫౌండర్స్ విష్ణు బృందా వచ్చేసి ఈ సైమా అనేది లాంచ్ చేశారు. ఓకే. సైమా అనేది ఏంటంటే CCL అనేది మీకు 4 వీక్స్లో అవుతుంది, ఒక్కొక్క మ్యాచ్ ఒక ఫుల్ డే ఉంటుంది, మీకు టైం ఉంటుంది కొంచెం. సైమా అనేది స్ప్రింట్, 2 రోజుల్లో 4 లాంగ్వేజ్లో అవార్డ్స్ అయిపోవాలి. సో దాంట్లో ఏంటంటే చాలా ఫాస్ట్ ఉండాలి, అన్నిట్లో ఫాస్ట్ కంటెంట్ ఫాస్ట్గా క్రియేట్ చేయాలి, షో ఫాస్ట్గా అయిపోవాలి, అన్ని టైం పడుతుంటుంది, అలాంటి రకరకాలు అవుతుంటుంది. సో అక్కడ ఏంటంటే మనము చాలా మేనేజ్ చేయాల్సింది, వేరే వేరే రీజియన్స్ నుంచి సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్స్ వస్తారు. సెన్సిటివిటీస్ ఉంటాయి, కొన్ని సెన్సిటివిటీస్ ఎట్లుంటాయి, ఎవరు ఎక్కడ కూర్చుంటారు. ఇప్పుడు పెద్ద సెలబ్ అనే అతను వాళ్ళు అర్లీగా రాలేరు, అర్లీగా వచ్చేస్తే క్రౌడ్ వచ్చేస్తుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ పెద్ద సెలబ్స్ ఒక 20-25 ఉంటారు. ఆ 20-25 వచ్చినప్పుడు మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, కొన్ని రిజర్వ్ చేసి ఉంటాయి. ఫ్రంట్ రోజులో వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు మెయిన్ మనకు కెమెరాలో కూడా క్యాప్చర్ చేస్తుంది. అక్కడ పోయి చూస్తుంటే ఎవరెవరో కూర్చొని ఉంటారు. ఇప్పుడు అలా లేపాలి, ఆ లేపుళ్ళు అనేది అదొక పెద్ద ఛాలెంజ్. ఫౌండర్కి కూడా చాలా మందిని డైరెక్టర్ ఆయన చెప్పినా అది చాలా కొన్ని ఆల్టర్కేషన్స్ కూడా అయితే, ఎందుకంటే మాట్లాడడం మరి రిక్వెస్ట్ చేసి చెప్తారు ఫస్ట్, అది కూడా నో ఐ విల్ నాట్ గెట్ అప్ అంటే అదొక హెడేక్. సో ఆ కాంబినేషన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఇన్నే సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి, 100 మెయిన్ పీపుల్ ఉన్నారు, ఎట్లా చేస్తారు? సో అదొకటి ఉంటుంది. చాలామంది కొందరు విజిట్ చేయడానికి అంటే అటెండ్ అవ్వడానికి వస్తారు కొందరు. ఒక అతను తెలుసు నాకు, అటెండ్ అవుతుండే, ఆయన్నే వీడియోస్ తీసుకుంటుండే, సైమా నాదే, నేనే లాంచ్ చేసేది, సంబంధం లేదు, టికెట్ కొని వచ్చారు VVIP. ఆయన ఫుల్ ఎంజాయ్ చేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి ఇప్పుడు ఏం చేయలేము. అదే. సో దాంట్లో నీకు ఒక రష్లో ఒక ½ an hourలో పెద్ద సెలబ్స్ టక్ 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 ఒక 10 మంది వచ్చేస్తారు. అది మేనేజ్ చేయడం అనేది ఇంకా స్పాటే. అంతే.